మళ్ళీ పెట్టండి 2వ నెలకి నెల కాకుండా ఆగస్టు 15 తర్వాత పిల్లలకి తల్లి కొందరు వస్తున్నారు వ్యాపారాలు బాగున్నాయా ఏం చేస్తారు మీ ఆయన పూలమ్ముతాం అదే అది కూడా వ్యాపారమే పూలమ్ముతాం ఏదో సింపుల్గా చెప్పే కోట్ల వ్యాపారం చేయాలి ఎక్కడ అమ్ముతాం అమ్మా సరే చదువు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గడప గడపకు కూడా తిరగడం జరుగుతూ ఉంది. ప్రజల్లో ఒక బ్రహ్మాండమైనటువంటి సాటిస్ఫాక్షన్ స్పందన కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా పేద ప్రజలకు ఈరోజు పూర్తిగా అందిస్తున్నటువంటి పరిస్థితులు. ఒక పక్కన పెన్షన్ 3,000 నుంచి 4,000 చేయడం కానీ, అలాగే తల్లికి వందనం పేరుతో పెద్ద ఎత్తున చదువుతున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా 13,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం, దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు, అలాగే అన్నా క్యాంటీన్లు, వివిధ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ప్రతి గడపకు కూడా చేరుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ గతంలో మనందరం కూడా చేశాం. వైసీపీ వికృత చేష్టలతో రాష్ట్రంలో ₹1 కూడా పెట్టుబడి పెట్టేటువంటి అవకాశం లేకుండా పోయింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తను 74 సంవత్సరాలున్నా కూడా అలుపెరుగనటువంటి పోరాటం చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ యొక్క జీవితాన్ని కాపాడుకోవడానికి, వారి అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఈరోజు దేశ విదేశాలకు తిరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సింగపూర్ లో నిన్న ఒక్కరోజు 2 గంటలు కాలినడక నడిచి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అభివృద్ధిని, అక్కడ ఉన్నటువంటి మంత్రుల్ని కలిసి ఒక చిన్న నాయకుడిగా ఆయన పడుతున్నటువంటి కష్టాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. గతంలో అనేక ముఖ్యమంత్రులను చూసాం. ఎవరు కూడా గడప దాటి బయటికి వెళ్ళినా హెలికాప్టర్లో, కార్లో తిరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. 75 సంవత్సరాల్లో 2 గంటల పాటు అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలని తిరిగి చూసి, అక్కడ ఉన్నటువంటి మంత్రుల్ని కలిసి తిరిగి ఈ రాష్ట్రంలో వైపు నమ్మకం కలిగించేటువంటి విధంగా, భరోసా కల్పించేటువంటి విధంగా వారికి నచ్చజెప్పి మన ప్రాంత యొక్క అభివృద్ధికి, మన ప్రాంతంలో పెట్టుబడులు తీసుకొని రావడానికి పడుతున్నటువంటి తపన్ని ప్రతి ఒక్క యువకుడు కూడా గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. దయచేసి రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన ఉంది. వైసీపీ వికృత చేష్టలు, జగన్మోహన్ రెడ్డి సైకోయిజానికి మీరందరూ కూడా చంపపెట్టులాగా ప్రతి ఒక్కరు కూడా తిరగబడాలి. ఈరోజు కొత్తగా ఒక కార్యక్రమం తీసుకున్నారు, బాబు షూరిటీ జగన్ మోసం గ్యారంటీ. ఆ కార్యక్రమం పేరు బాబు షూరిటీ జగన్ మోసం గ్యారంటీ. మోహన్ కాదు ఆయన పేరు, మోసం. జగన్ మోసం గ్యారంటీ గుర్తుపెట్టుకొని ఇంటి దగ్గరికి ఎవరైనా వైసీపీ నాయకులు వస్తే తరిమి కొట్టండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా పిలిపిస్తా ఉన్నా.
2029లో ముఖ్యమంత్రి కాదు, ప్రతిపక్ష పార్టీ హోదా ఇప్పుడే లేదు. ఆయన గెలిస్తే గగనం అయిపోద్ది 2029లో. ఇది ఏప్రిల్ నెల కూడా కాదు, ఈ నెలలో మీరు ఇట్లాంటి జోకులు వేస్తే ఎట్లా? రానున్న రోజుల్లో ఎవరు ముఖ్యమంత్రి కావాలి ఏందనేది ఇప్పటికే నిర్ణయం అయిపోయినటువంటి అంశం. కూటమి పరిపాలనే మళ్ళీ కంటిన్యూ అవుద్ది, ఇంకా అందుట్లో అనుమానం ఉంది. చాలా సంతోషం. సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 2వ డివిజన్లో తిరుగుతా ఉన్నాం. సోదరులు శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారు, డిప్యూటీ మేయర్ సజిలా గారితో కలిసి ఈ ప్రాంతాల్లో ఒక మంచి అంశం మా నోటీస్కి వచ్చింది. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఆ విషయం మీద సీరియస్గా తీసుకొని ఆ పని చేయబోతా ఉన్నారు. అదేంటంటే 150 గజాల లోపు ఉన్నటువంటి స్థలాల్లో ఎవరైతే ఉంటున్నారో, రిజిస్టర్ కాకుండా ఉన్నాయో, ఆ స్థలాల రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వం ఒక జీవో ఇచ్చినటువంటి అంశం. ఈ జీవో ప్రకారం వారు అందులో ఉన్నట్లుగా, నివాసం ఉంటున్నట్లుగా ధృవీకరణ, ఇంటి పన్ను లేదా కరెంటుకు సంబంధించినటువంటి కరెంటు బిల్లు, లేదు పంపు ఇచ్చుంటే పంపుకు సంబంధించిన రసీదులు, అంటే ఆ స్థలం వారు నివాసం ఉంటున్నారు అని నిరూపణ కలిగినటువంటి వారు డిసెంబర్ లోపు అప్లై చేసుకుంటే అది రిజిస్టర్ అవుద్ది. ఆ రిజిస్టర్ అయ్యే విధంగా ప్రభుత్వం గతంలో తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు 18లో కూడా అట్లాంటి అవకాశం ఇచ్చింది. చాలా మంది అది ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మళ్ళా డిసెంబర్ లోపు సబ్మిట్ చేసుకోవాలి. బహుశా ఈ 2వ డివిజన్లో చాలా ఇళ్ళు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా స్థానిక నాయకత్వాన్ని కలిసి ఎమ్మెల్యే గారి ద్వారా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏ అయితే పథకాలను అమలు చేస్తానని చెప్పారో కూటమి ప్రభుత్వం ద్వారా, అవన్నీ అమలు చేస్తున్న తరుణంలో సంవత్సర కాలం పూర్తయిన తర్వాత ప్రజల దగ్గరికి స్థానిక శాసనసభ్యుల్ని, నాయకుల్ని పంపించారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ శాసనసభ్యుడు అయిన సంవత్సరం తర్వాత ఇప్పటి వరకు అమలు చేసినటువంటి పథకాలను మీరు ఏ విధంగా లబ్ధి పొందారు, మీకు అవి లబ్ధి పొందే విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకోవడం కోసం పంపించినప్పుడు ఎక్కువ శాతం వస్తున్నటువంటి కంప్లైంట్స్ ఏంటంటే 2019 నుంచి 2024 వరకు అకారణంగా తొలగించిన రేషన్ కార్డులు, అకారణంగా తొలగించిన పెన్షన్లు. మరి అప్పట్లో ఇళ్ళు ఇచ్చారు 2014 నుంచి 19 లోపు. ఆ ఇళ్లను కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసింది. రద్దు చేసి శ్మశానాలకు దగ్గర నివాసయోగం కానీ ఇంటి ఒక్కొక్కరికి ఒక 50 గజాల పాటు ఇచ్చారు. అవి ఎవరికి ఉన్నాయో కూడా తెలియదు. అటువంటి అన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారు సరి చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ప్రజలంతా ముక్తకంఠంగా చెప్తున్న అంశం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం, తూర్పు నియోజకవర్గంలో సోదరులు నజీర్ అహ్మద్ శాసనసభ్యులు కావటం మాకు సంతోషదాయకం అని చెప్తున్నటువంటి అంశం. నిజంగా కూడా వీరిరువురు అదే విధంగా పనిచేస్తూ ఉన్నారు. ప్రజలు కోరుకునేది ఇదే. ప్రజలకు ఏ సమస్య ఉంది అని ప్రజల దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నారు. ఎన్టీ రామారావు గారి టైంలో అధికారులు ప్రజల దగ్గరికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు అధికారులతో పాటు నాయకులు కూడా వస్తూ ఉన్నారు. ఇంటింటికి తిరిగి వారి ఇబ్బందులు. తల్లికి వందనం ఇప్పుడే ఒక ఇంట్లో 6 పిల్లలకి 13,000 కాడికి పడినటువంటి అంశం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిల్లకి లేదా ఒక పిల్లోడికి అమ్మఒడి పేరుతో డబ్బులు ఇవ్వడానికి సెక్రటేరియట్ని తాకట్టు పెట్టబోయాడు. మరి ఈ రోజున 5గురున్నా, 6గురున్నా, 7గురున్నా ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరికి 13,000 రూపాయలు వేయటం కోసం 74 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు పడుతున్నటువంటి తపన ప్రజలు గమనించాలా. ఈరోజు సింగపూర్ పోయి అనేక అంశాలు తెలుసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయబోతున్నటువంటి ఇప్పుడే నజీర్ గారు చెప్పారు. ఏదేమైనప్పుడు కూడా ఒక మంచి నాయకత్వాన్ని మీరు బాగా సపోర్ట్ చేశారు. భవిష్యత్తులో కూడా చేయమని కోరుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు.